మహి అయితే ఇంక చిన్నీని తను జాగ్రత్తగా ఇంక తీసుకుని వెళ్ళి పద్దుకైతే అప్పచెప్తాడు. పద్దు ఇంక ఇంట్లోకి అయితే తీసుకొని వెళ్ళు అని చెప్పానంటే ఇంకా మహి మీద అయితే చిన్ని, మ్యాడీ నువ్వు చాలా గ్రేట్, ఇప్పటిదాకా నేను నిన్ను చెడ్డవాడిని అనుకున్నా, కానీ నువ్వు చాలా మంచివాడివి, ఏదేమైనా సరే కాలేజీలో డబ్బులు దండైనా సరే నీకు నేను గుడి కట్టేస్తా అంతే అని చెప్పనంటూ ఉంటే ఇంకా తన అమాయకమైన మాటలకైతే ఇంకా మహి అయితే ఇంకా తను అలాగే చూసి నవ్వుకుంటూ ఉంటాడు. నిజం మ్యాడీ, నువ్వు ఇప్పటిదాకా ఏదో అనుకున్నాను, కానీ నువ్వు మాత్రం చాలా మంచోడు మ్యాడీ అని చెప్పని అంటూ ఉంటే ఇంకా తన మనసులో ఉన్న ప్రేమనైతే అంత బయట పెట్టే అంత మాదిరిగా నువ్వు మంచోడివి, ఒక అమ్మాయిని తెలియని అమ్మాయిని తీసుకొని జాగ్రత్తగా వచ్చావు అంటే నాకు అర్థమైపోయింది నువ్వు మంచోడు అని చెప్పని అంటుంది. ఇంకా లోహిత అయితే ఏం తెలియనట్టుగా ఇంకా వరుణ్ ఇచ్చిన నెక్లెస్ తీసుకొని ఇంకా చాలా సంతోషపడుతూ వస్తుంది. నేను ఖర్చు పెట్టింది 58,000, కానీ నువ్వు నాకు ఇంత డైమండ్స్ గిఫ్ట్గా ఇస్తావని అనుకోలేదు వరుణ్, నేను ఇంకా ఎప్పటికీ నువ్వే నా మొగుడివి అని చెప్పి అన్నట్టుగా ఫీల్ అయిపోయి ఇంకా మెల్లిగా అయితే చందు రూమ్ దగ్గరికి అలాగే సరళ రూమ్ దగ్గరకు కూడా వెళ్ళి చూసి ఇంకా మెల్లగా లోపలికి అయితే వెళ్ళి నేను అమ్మకి అన్నయ్యకి ఇద్దరికి దొరకకుండా భలే తప్పించుకున్నానని చెప్పని డ్యాన్స్ చేసుకుంటూ ఉంటుంది. ఈ లోపలైతే ఇంకా సరళ లైట్ ఆన్ చేసి తను బయట వస్తుంది. వచ్చేటప్పటికి ఎక్కడ పోయినావంటే అమ్మ వాష్రూమ్కి వెళ్ళానమ్మా అని చెప్పని ఫస్ట్ అబద్ధం చెప్తుంది. అబద్ధం చెప్పిన తర్వాత అప్పుడు ఇంకా వాళ్ళైతే ఇంకా అలాగే చూస్తూ ఉంటే నిజంగా అమ్మ నీ వాష్రూమ్కి వెళ్ళానంటే ఎప్పటి నుంచి నేర్చుకున్నావే నువ్వు అబద్ధాలు చెప్పడము అని చెప్పని ఇంకా సరళ అయితే అంటుంది. లేదమ్మా నీ వాష్రూమ్కి వెళ్ళాను అని అంటే లేదు అని చెప్పని అనేటప్పటికి ఇంకా నిజం చెప్పాల్సని ఫ్రెండ్ పుట్టినరోజు అయితే వెళ్ళాను, మీరు చెప్తే మీరు పోనివారు కదా, నైట్ పుట్టినరోజు పార్టీలు అవన్నీ ఏంది అని అంటారు కదమ్మా, అందుకే చెప్పకుండా వెళ్ళాను అని చెప్పంటే చెప్తే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా లోహి అని చెప్పనని చందు సరళ అంటారు. ఈ లోపలైతే ఇంకా 50,000 గురించి అడుగుతూ ఉంటే ఇంకా సరళకైతే చాలా కోపం వచ్చి ఇంక తనని చెంప మీద కొడుతుంది. ఎందుకమ్మా కొడుతున్నావు, నేనేమన్నా ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నావా నన్ను కొట్టేదానికి, చూసేవాడిని అంటే అమ్మ ఒక్కటే కొట్టింది, నేను ఇంకా కొట్టేదాకా రాలేదు అని చెప్పానంటే నేను చెప్పి వెళ్తే మీరు పోనిచ్చుంటారా, అందుకే చెప్పకుండానే వెళ్ళాను అని అంటే ఇంకా చందు అయితే ఆ డబ్బుల గురించి అడుగుతాడు. నేనైతే నాన్న మీద కొట్టేసి చెప్తున్నాను రా, నేనైతే తీసుకోలేదు అన్నయ్య అని చెప్పని మళ్ళీ ఆడ కూడా